హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో చపాతీ లేకైనా, పూరీ లేకైనా, అలాగే బగారా రైస్, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, ప్లెయిన్ రైస్, అలాగే జీరా రైస్, దేంట్లోకైనా సరే సెట్ అయ్యే విధంగా ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా, తొందరగా చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కుక్కర్లోకి వేసేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత వీటిని చల్లార్చుకొని పైన బంగాళదుంపలకున్న పీల్ మొత్తం తీసేసుకొని మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకున్నారంటే గ్రేవీ చేసుకున్నప్పుడు కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా లేకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా చెక్క, అలాగే ఇలాచి, 3 లవంగాలు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ వేగాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మరొక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, రుచికి తగినంత. ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి, మరి ఉప్పు ఎక్కువైతే తినలేము. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాం. పెరుగు మరీ పుల్లగా ఉండేటట్లు చూసుకోవద్దండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టారంటే పెరుగు విరిగిపోయినట్లు అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇందులోని ఆయిల్ కాస్త సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్నటువంటి బంగాళదుంపల్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకవేళ తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకుందాము. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల ఈ కుర్మాకి మరింత టేస్ట్ వస్తుందండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ 10 to 15 మినిట్స్లో ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. చపాతీ, పూరి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. కడుపుకు కూడా హాయిగా ఉంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.